ప్రపంచంలో ప్రస్తుతం ఒక చేప కోసం అందరూ మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా అంతా ఆ చేప కోసమే మాట్లాడుతుంది. న్యూయార్క్ టైమ్స్, ఎన్డీటీవీ వంటి వెబ్సైట్స్లో కూడా ఈ యొక్క చేపను గురించే అనేకమైన ఆర్టికల్స్ ప్రస్తుతం వస్తున్నాయి. ఇంతకీ ఏమిటి ఈ చేప? ఒకసారి చూడండి. దీన్నే ఓవర్ ఫిష్ అంటారు. రీసెంట్గా ఫిబ్రవరి 24న మెక్సికోలో ఒక బీచ్లో ఈ చేప కనబడడం జరిగింది. ఎప్పుడైతే ఈ చేప కనబడిందో అప్పటి నుంచి చాలామంది చాలా భయంతో ఉన్నారు. అంతేకాకుండా అప్పటి నుండి ఈ చేప మీద అనేకమైన కథనాలు రావడం కూడా చూడగలం. అయితే ఎందుకు ప్రజలు ఈ చేప కనబడిన వెంటనే భయపడుతున్నారు అంటే, ఈ చేపను డూమ్స్ డే ఫిష్ అని కూడా అంటారు. ఈ చేప కనబడిన ప్రతిసారి ప్రపంచంలో ఏదో ఒక చోట ఒక భయంకరమైన ప్రళయం రాబోతుంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 2011 సంవత్సరంలో జపాన్లో భయంకర సునామీ రావడం మనమంతా చూసాము. అయితే జపాన్లో సునామీ రాకమునుపు కొన్ని ప్రాంతాలలో దాదాపుగా 15 నుండి 20 ఓవర్ ఫిషెస్ కనబడడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఓవర్ ఫిష్ తీర ప్రాంతంలో కనబడిన ప్రతిసారి ప్రపంచంలో ఏదో ఒక ప్రళయం రాబోతుంది, అలా ప్రళయానికి సూచన కానీ సంకేతం కానీ ఈ యొక్క ఫిష్ కనబడుతుంది అని అనేక మంది కథనాలు ప్రచురం చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఫిష్ గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, ఈ ఫిష్ గురించి జపాన్లో ఒక మైథాలజీ కూడా ఉంది. జపాన్ మైథాలజీ ప్రకారం ఈ ఫిష్ ని ఎర్త్ క్వేక్ ఫిష్ అంటారు, అలాగే వార్నింగ్ ఫిష్ అంటారు, అలాగే మెసెంజర్ ఆఫ్ సీ గాడ్ అని కూడా ఈ ఫిష్ ని పిలుస్తారు. అంటే సముద్ర గర్భంలో దేవుడు తనకు అంతఃపురం నుంచి ఈ చేపను బయటికి పంపించి భూమి మీద ప్రళయం రాబోతుంది అని మానవులను హెచ్చరించడానికి ఆ చేపను పంపిస్తాడు. అందుచేత ఆ చేప కనబడిన ప్రతిసారి ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రళయం రావడం, సునామీలు రావడం, భూకంపాలు రావడం అనేది జరుగుతుంది అని జపాన్ యొక్క మైథాలజీ ప్రకారం వారు నమ్ముతారు. అయితే దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? నిజంగానే ఆ చేప ఒక దేవుడి యొద్ద నుంచి వస్తుందా? నిజంగానే ఆ చేపకు జరగబోయే ప్రళయాలను తెలియజేసే అతీతమైన శక్తులు ఉన్నాయా? లేకపోతే నిజంగానే ఆ చేప మానవ జాతికి ఆ ప్రళయం గురించి సూచన ఇవ్వడానికి బయటకు వస్తుందా? అసలు ఏమిటి ఈ యొక్క జపాన్ మైథాలజీ ప్రకారం వారు నమ్ముతున్న దాంట్లో ఎంతవరకు సత్యం ఉంది, ఎంతవరకు నిజం ఉంది? అంత మాత్రం కాదు, ఆ చేప కనబడిన ప్రతిసారి ప్రపంచంలో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, సునామీలు, ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి కదా, మరి దీని వెనకాతలో ఉన్న రహస్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దాని గురించి శాస్త్రవేత్తల యొక్క మాటలు మనం గమనించినట్లయితే, ఈ చేప సముద్ర గర్భంలో దాదాపుగా 3000 అడుగుల లోతున అది నివసిస్తూ ఉంటుంది. ఆ కారణం చేత భూకంపాలు కానీ లేకపోతే సునామీలు రావడానికి ముందు సముద్ర గర్భంలో అనేకమైన మార్పులు జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క మార్పులకు ఈ చేప ఆ లోపల తట్టుకోలేక ఈ చేపలు ఉపరితలానికి బయట తీర ప్రాంతానికి రావడం జరుగుతుంది. అందుచేత అవి బయటకు వచ్చిన కొద్ది రోజులకు ఆ సముద్ర గర్భంలో ఆ యొక్క సునామీ కానీ ఎర్త్ క్వేక్ కానీ ఏర్పడి ఆ యొక్క ప్రాంతాలలో విధ్వంసం కలగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ చేప ఏదో అతీత శక్తులు కలిగినది కాదు, కానీ లోపల జరిగే ఆ యొక్క మార్పులను ముందుగానే గుర్తించి ఆ చేప బయటకు వచ్చేస్తుంది. అలా రావడం వలన లోపల ఏదో మార్పులు జరిగాయి, తద్వారా ఏదో విపత్తు జరగబోతుంది అని ఒక సూచనగా మనం గ్రహించగలుగుతున్నాము. అంతే తప్ప ఆ చేపకైతే ఎటువంటి అతీత శక్తులు లేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఆ చేప కనబడిన ప్రతిసారి ప్రపంచంలో ఇలా విపత్తులు ఖచ్చితంగా జరుగుతాయా అని మనం అడిగితే లేదు. కొన్నిసార్లు ఆ చేపలు లోపల జరిగే ఈ యొక్క విపత్తులకు బయటకు రావడం మాత్రం కాదు, లోపల జరిగే కాలుష్యమును బట్టి కానీ లోపల విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతల వలన అయినా ఆ చేపలు కొన్నిసార్లు బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి జరగబోయే ప్రమాదాన్ని ముందుగా గుర్తుపట్టి బయటకైనా రావచ్చు, లేకపోతే లోపల ఉన్న కాలుష్యానికి తట్టుకోలేకైనా బయటకు రావచ్చు అని ఈ రీతిగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సాధారణంగా మనం ఆలోచన చేస్తే మన చుట్టూ ఉన్న అనేకమైన జంతువులు రాబోయే ప్రళయాలను, రాబోయే విపత్తులను ముందుగానే భూగర్భంలో జరిగే మార్పులను బట్టి అవి ముందుగానే గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలుసు. అందుచేతనే చాలా ప్రాంతాలు ఈ పాములు కానీ కుక్కలు కానీ అక్కడున్న యానిమల్స్ ముందుగా జరగబోయే ఆ యొక్క ఎర్త్ క్వేక్స్ని అవి గుర్తుపట్టి పారిపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ చేప కూడా ఆ లోపల జరగబోయే విపత్తులను ముందుగానే గుర్తించి అది సముద్రం యొక్క ఉపరితలానికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రీసెంట్ టైంలో ఫిబ్రవరి 24న ఈ యొక్క చేప మెక్సికోలో కనబడడం అనేది ప్రస్తుతం జరిగింది. అందుచేతనే మరలా ఏదైనా ప్రమాదము ప్రపంచానికి పొంచి ఉన్నదా, ఈ యొక్క మెక్సికో ప్రాంతంలో కానీ లేకపోతే దానికి చుట్టూ ఉన్న దరిదాపుల్లో ఉన్న ప్రాంతాలలో కానీ ఏదైనా ప్రమాదం జరగబోతుందా, ఏమైనా సునామీ రాబోతుందా, ఎర్త్ క్వేక్ రాబోతుందా అని ఆ చుట్టూన్న ప్రజలందరూ
కొంచెం టెన్షన్లో భయంలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దాని మీద అనేకమైన కథనాలు కూడా ప్రచురం అవుతున్నాయి. అయితే ఖచ్చితంగా సునామీ వస్తుందా, ఖచ్చితంగా భూకంపాలు వస్తాయా, ఆ చేప నిజంగానే ఆ వార్నింగ్ తెలియజేస్తుందా అని అంటే బహుశా రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా అది లోపల జరిగే విపత్తులకు బయటకైనా రావచ్చు, లేకపోతే లోపల జరిగిన కాలుష్యానికైనా బయటకు రావచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి మనం ఇదమిత్తంగా ఖచ్చితంగా విపత్తు రాబోతుంది అని అయితే మనం చెప్పలేము. అయితే బహుశా వచ్చే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పగలుగుతున్నాం. అయితే ఈ సంగతుల గురించి బైబిల్ ఏం తెలియజేస్తుంది? అంచె దినములలో యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు అక్కడక్కడ భూకంపములు ఏర్పడతాయి, అక్కడక్కడ సునామీలు ఏర్పడతాయి, భయంకర తెగుళ్ళు వస్తాయి అని బైబిల్ ముందుగానే ప్రవచించింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8 నుంచి మనం చదివినట్లయితే అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల వలన ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. భూమి మీద సముద్ర తరంగముల వలన కలిగిన ఘోష అని కూడా లేఖనం తెలియజేస్తుంది. అంటే భయంకర సునామీలు ఏర్పడతాయి, భూకంపములు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క రాకడకు సూచన. యేసుక్రీస్తు రాకడ సమీపిస్తున్న కొలది వీటి యొక్క ఉధృతి పెరిగిపోతుంది. ఇవి అధికంగా ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడడం అనేది యేసుక్రీస్తు రాకడకు సూచన అని మీరు గుర్తుపట్టండి అని దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. కాబట్టి ప్రస్తుతం మనం ప్రపంచ చరిత్రను ఆలోచన చేస్తే ఇంతకు ముందు రానన్ని ప్రకృతి విలయాలు, ఇంతకు ముందు జరిగిన విపత్తులు ప్రస్తుతం చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. అనేకమైన తెగుళ్ళు రావడం, అనేకమైన అగ్ని ప్రళయాలు, అనేకమైన అగ్ని ప్రమాదాలు జరగడం చూస్తున్నాం, భూకంపాలు జరగడం చూస్తున్నాం, సునామీలు ఏర్పడడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు సూచనలుగా ఇవన్నీ జరుగుతాయని దేవుడు ముందే చెప్పాడు. అందుచేత అవి ఇప్పుడు ప్రస్తుతం జరగడం మనం చూస్తున్నాం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అతి త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి దేవుని ప్రజలు అలాగే మిగిలిన వారంతా యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడాలి. రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు భారంగా ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడాలి. కాబట్టి బైబిల్లో చెప్పినట్లుగానే ఇప్పుడు జరుగుతున్నది నిజంగానే మెక్సికో, లేకపోతే జపాన్, లేకపోతే మరి యొక్క ప్రాంతము. కాబట్టి ఈ రీతిగా ప్రపంచంలో ఆయా ప్రాంతాలలో ఈ యొక్క సునామీలు, ఈ యొక్క భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ చేప రావడం వలన ప్రస్తుతం ఈ అంశం తెర మీదకి వచ్చింది. కానీ ప్రపంచమంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయము రానున్న దినాల్లో ఇటువంటి ప్రళయాలు ఇంకా అధికమవుతాయి. అవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు సూచనలు. గనుక మొట్టమొదటిగా ఈ ప్రళయాల నుంచి తప్పించబడి మనము నిత్య రాజ్యము చేరడానికి, లేకపోతే ఈ ప్రళయాల్లో ఒకవేళ మరణించిన నిత్య మహిమ రాజ్యమును చేరుకోవడానికి మొదట ఆత్మరక్షణ అవసరము. యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి కోసం విలువైన రక్షణ కార్యము చేశారు. ఆయన మానవ జాతిని పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. యేసుక్రీస్తు రక్తములో మాత్రమే మానవ జాతికి రక్షణ ఉంది. కాబట్టి రక్షణ పొంది ఉండడము చాలా అవసరం. కాబట్టి ఇంకెవరైతే రక్షణ పొందలేదో రక్షణ పొందండి. రక్షణ పొందిన వారంతా యేసు రాకడ కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రానున్న దినాల్లో అనేకమైన ప్రళయాలు, విపత్తులు జరగబోతున్నాయని బైబిల్ తెలియజేస్తుంది. అది మనం ప్రస్తుత ప్రపంచంలో వాటి సూచనలు కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలను జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ విషయం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ యొక్క విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో అనేకులకు రీచ్ అయ్యేటట్లుగా షేర్ చేయాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. May God bless you.